హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీక్షిత వ్లాగ్స్. నేను మొన్న షార్ట్ వీడియో అనేది పోస్ట్ చేశాను గదా! ఈ ఫ్రైడే నుంచి 10 డేస్ అనేది వెయిట్ లాస్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ డే అండి. ఇది ఫస్ట్ డే వెయిట్ లాస్ ఛాలెంజ్. నేనేమేం డైట్ చేస్తానో, నేను ఏం ఫుడ్ తీసుకుంటానో మీతో కూడా షేర్ చేసుకోవాలని ఈ వీడియో అనేది తీస్తున్నాను. మార్నింగ్ నేను 6కి లేసి ఒక 1 గ్లాస్ అనేది హాట్ వాటర్ తాగాను. హాట్ వాటర్ తాగినాక ఇట్లా డీటాక్స్ డ్రింక్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఈ డీటాక్స్ డ్రింక్ తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ అనేది చాలా బాగా రిమూవ్ అవుతుంది. మనకు అలానే ఒంట్లో ఉండే కొవ్వు అంతా కూడా బాగా కరుగుతుంది. ఇలా డ్రింక్ అనేది తాగిన తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్లోకి ఈరోజు హెల్తీగా పెసరట్టు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలా హెల్తీగా టేస్టీగా ఇలా చేసుకోండి. మనం ఇంట్లో ఉండే ఫుడ్తోనే చాలా బాగా వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. నేనైతే ఇలా 2 పెసరట్లు అయితే వేసుకున్నాను. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఈ పెసరట్లు అనేది. చాలా టేస్టీగా ఉంటాయి. దీంట్లో హై ఫైబర్ ఉంటుంది. ప్రోటీన్ కూడా ఉంటుంది పెసర్లలో. అందుకనేసి ఇలా 2 పెసరట్లు అయితే మార్నింగ్ వేసుకొని దాంట్లోకి నెయ్యి 1 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకున్నాను. సైడ్లో ఆయిల్ వేయకుండా ఇలా నెయ్యి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా నేను పెసరట్టు అనేది వేసుకొని దాంట్లోకి మార్నింగ్ అలసందల కర్రీ అనేది చేశాను. క్యారీకి అనేది మా హస్బెండ్కి. అందుకని దాంతో ఒక 5 బాదం అనేది నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇలా ఒక 2 పెసరట్లు, అలానే కొంచెం అలసందల కర్రీ, అలానే 5 బాదం అంతా నా బ్రేక్ఫాస్ట్ వచ్చి ఒక 10కి అనేది నేనైతే ఫినిష్ చేసేసాను. మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఈరోజు బీట్రూట్ చపాతీ అనేసి చేసుకుంటున్నాను. 1 కప్ చపాతీ పిండి తీసుకున్నాను. ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్న తర్వాత బీట్రూట్ అనేది మిక్సీ వేసి పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి మొత్తం కలుపుకొని మనం చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. మీకేమన్నా రెసిపీస్ కూడా కావాలంటే హెల్తీ రెసిపీస్ నన్ను కామెంట్ చేయండి. నేనైతే మీకు షేర్ చేస్తాను. ఓకేనా? మొత్తము ఇలా చపాతీ పిండిని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత నేనైతే ఇలా చపాతీలుగా చేసుకొని ఒక 10 మినిట్స్ అనేది పక్కన పెట్టుకునేసాను. దీంట్లో కొంచెం లైట్‌గా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇలా చపాతీ పిండి చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. చాలా అంటే చాలా టేస్టీ. మనకి హెల్తీ కూడా బీట్రూట్ చపాతీ అనేది. రైస్ తినకుండా ఇలా బీట్రూట్ చపాతీ అయితే నేను తీసుకున్నాను. ఒక 2 చపాతీలు అయితే నేనైతే రోస్ట్ చేసుకున్నాను. ఇలా నెయ్యి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద ఇలా చేసుకున్నాక దాంట్లోకి మార్నింగ్ చేశాను కదా అలసందల కర్రీ, అదే కొంచెం పెట్టుకొని ఇంకా కీరా సలాడ్ అనేది కొంచెం తీసుకొని ఇలా నా లంచ్ అనేది ఇలా ఫినిష్ చేసేసాను. రైస్ తీసుకోకుండా. రైస్ తింటే కార్బోహైడ్రేట్స్ కదా కొంచెం ఎక్కువగా ఉంటుందనేసి. ఇంక నా ఈవినింగ్ డిన్నర్ అనేది 6కే నేను ఫినిష్ చేసేసాను. ఈరోజు లంచ్లో అయితే ఎక్కువగా తిన్నాం కదా, అందుకనేసి ఇంకా ఫ్రూట్ సలాడ్ అయితే చేసుకున్నాను. మా ఇంట్లో ఉండే ఫ్రూట్స్తోనే నేను ఇలా సలాడ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఒక 2 బనానాలు, అలానే గ్రేప్స్ ఉన్నాయి. దాంట్లోకి మిల్క్ వేసేసి హనీ 2 టేబుల్ స్పూన్ అది వేసుకున్నాను. షుగర్ యాడ్ చేయకుండా, బెల్లం కూడా యాడ్ చేయకుండా, నైట్ టైంలో కదా అని ఇలా వేసుకొని నా నైట్ డిన్నర్ అయితే ఫినిష్ చేస్తాను. ఓకేనా? బాయ్ బాయ్.